విద్యార్థులు ముఖ్యంగా అంటే ఇంతకుముందు ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఓన్లీ కాలేజ్ విద్యార్థులను మాత్రమే చూసేవాళ్ళం. బట్ ఈరోజు స్కూల్ విద్యార్థులు కూడా వారి ప్రయాణం ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు. అనేక మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అంటే మనకు చాలా చిన్న విషయాలుగా అనిపించేటటువంటి వాటికి చాలా పెద్ద విషయం అది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం చూస్తే ఒక్కసారి లెక్కలు చూస్తే లక్షల మంది చిన్న పిల్లల ఆత్మహత్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం, వీటి నుంచి బయటకు రావడానికి మార్గం ఇప్పుడు మీరు ఒక మాటలో చెప్పారు, కానీ ఇది ఇంకా చాలా పెద్ద స్థాయిలో విస్తృతంగా జరగాలి. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు స్వామీజీ 1,00,000 మంది ఘర్వాపసి అయ్యారు అని. నిజంగా ఎక్కడ అంటే నార్మల్గా ఈరోజు పబ్లిసిటీ అనేటటువంటిది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ప్రతి విషయంలో. ఇంతకుముందు ఏంటంటే కేవలం సినిమా స్టార్లకి, రాజకీయ నాయకులకి మాత్రమే పబ్లిసిటీ ఉండేది. ఈరోజు అలా కాదు, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అంత పెద్దగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, పబ్లిసిటీ. కానీ మీ దగ్గర నుంచి నేను ఏ రోజు ఇది మేము చేశాము అనేది ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలేదు, ఓన్లీ వినడం మాత్రమే. ఎక్కడ ఫోటోలు కూడా కనిపించవు, బట్ చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాను చాలా చేస్తున్నారు. ఇప్పుడు కాదు, అసలు మన తెలుగు రాష్ట్రాలకి హనుమాన్ మాలని పరిచయం చేసిందే వారు. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు, నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను స్వామీజీ. అయితే ఇంతమంది గర్వాపశీలు జరిగాయి కదా స్వామీజీ. ఈ గర్వాపశీలు జరుగుతున్నప్పుడు వారు అంటే ముందు తర్వాత, గర్వాపసి అంటే అవ్వక ముందు అయిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి మార్పు ఏదైనా మీరు గమనించింది, వారు మీతో పంచుకుంది మాకేమైనా? చాలా అంటే అప్పటికి ఒక 25 సంవత్సరాల పూర్వం, 15 సంవత్సరాల పూర్వానికి ఇప్పటికి మార్పులు ఏంటి, ఈ దీక్ష నియమాల్లో మాలాదానం చేసుకున్న తర్వాత వాళ్ళ మార్పులు ఏంటి అనేది చూస్తున్నాం. చాలా అద్భుతమైన మార్పులు వచ్చినాయి. అంటే మాకు ఒక అలవాటు ఉంది, ఎవరన్నా వచ్చి మా ఊరు రండి అని అన్నారు అనుకోండి, తప్పకుండా వస్తాం. సరే ఏం చేయాలి, మేము వచ్చి ఏం చేయాలి, మీకు చేసే సేవలు ఏంటి అని అడిగితే, మా ఊర్లో ఏదో ఒక భయంకరమైనటువంటి ఏదో జరుగుతున్నాయి, మాకు అశాంతిగా ఉంది, దేవాలయాలు లేవు అని ఇట్లాంటివి చెప్తుంటారు కదా. సరే మీరు హనుమాన్ దీక్ష మాల వేసుకుంటే మేము వస్తాం తప్పకుండా. మీ ఊర్లో కొంతమంది ఉన్నారు కదా, ఓ 10 మంది మాల వేసుకోండి, తప్పకుండా వేసుకుంటాం. మాల దానం జరుగుతుంది, ఒక రోజు మేము వెళ్తాం అక్కడికి, కాసేపు అన్ని ఊరంతా తిరిగి మీకుండేటువంటి కష్టం చెప్పినాయన అని. సరే మేము అందరూ కలిసి ఒక రోజంతా స్వామివారి యొక్క నామం చేయండి అని ఇట్లా అలవాటు చేయడం వల్ల ఒక 40 రోజులు దీక్షగా ఉండిన తర్వాత మాకు బాగా ఉందండి, మా ఊరంతా బాగుపడిపోయిందండి, మళ్ళీ మా ఊరు రావాలి అని మళ్ళీ వచ్చి అడిగారు. తప్పకుండా వస్తాం. సరే మాకు గురుదక్షిణ ఇవ్వాలి కదా స్వామీజీ, మరి మీ ఊరు రావాలంటే, లేకపోతే మీరు ఇంకా దీక్ష విరమణ చేసేస్తున్నారు, ఇప్పుడు అయిపోద్ది, ఇంకా ఇవాళ రేపు గంటలు చేస్తాం, మళ్ళీ రమ్మంటున్నారు, వస్తాం తప్పకుండా. మరి మాకు ఇచ్చే గురుదక్షిణ ఏంటి, ఎంతమంది ఇస్తారు, చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తున్నారు. బాబు గురుదక్షిణ అంటే ఏంటంటున్నావు, జేబులో స్వామీజీకి 100-50 ఇచ్చేది గురుదక్షిణ కాదు, మీ దగ్గర ఉండేటువంటి దురలవాట్లు ఏముంది, గుట్కాలు తినే అలవాటు ఉందా, ముఖ్యంగా మత్తుపానీయం తాగే అలవాటు ఉందా, అది ముందు గురుదక్షిణకి ఇచ్చే ఫస్ట్. ఏదో ఒకటి పోనా, ఒకటైన తర్వాత రెండవది అని అంటే కొన్ని వేల మంది కుటుంబాలు ఈ గురుదక్షిణగా అన్ని శాఖానికి వచ్చారు. అంతా మత్తుపానీయాలు మానేశారు, చిన్నవాళ్ళు ట్రైబల్స్ ఉండేవాళ్ళు కూడా మానేశారు, తండాల దగ్గర కూడా మానేశారు. అంటే దాని యొక్క ప్రభావం అనిపిస్తుందంటే ఇదంతా హనుమత్ శక్తి తిరుగుతుంది. అది ప్రజలు, భక్తులు దాన్ని గమనించట్లేదు. ఏదో మాల వేసుకున్నాం, ఏదో పూజకి వేసాం, ఏదో గుడికి వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టించాం, అయిపోయింది. అంటే ఇది మొక్కుబడిగా జరుగుతుందే తప్ప స్వామివారు మనస్ఫూర్తిగా అర్పిత భావంతో, ఆత్మార్పితంతో చేసేటువంటి భక్తి పూజ, భగవంతుడు అనేది మన దగ్గరికి వస్తాడు, మనం వెళ్ళం ఏంటి అనేది హనుమ దీక్షా పీఠం చెప్పే మాట అన్నమాట. కాబట్టి నిష్కామ కర్మయోగంలో ఉంటే స్వామివారు మీ దగ్గరే ఉంటాడు అనేది పీఠం చెప్పేటువంటి మాట. ఇక రెండవ మాట ఏంటంటే కుటుంబ వ్యవస్థ. పిల్లలు ఇలా అవడానికి కారణం ఏంటంటే పెద్దవాళ్ళే సరిగ్గా లేరు. పెద్దవాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కుటుంబం, పెదనాన్న, చిన్నాన్న, మేనమామ, మేనత్తలు, తాత, ఇలాన్నీ కుటుంబం కలిసి ఉండేదన్నమాట. ఇప్పుడు అమ్మాయిని అడగడానికి వెళితే మీరు ఎంతమంది అన్నదమ్ములు
మీరేం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతున్నారు కదా. అవును. ఒక్కడే అబ్బాయా, మరి తల్లిదండ్రులు ఎక్కడుంటారు, తల్లిదండ్రులు లేకుండా ఒక్కడే ఉంటే ఇస్తాం అంటున్నారు పిల్లలు. అంటే సమాజంలో మార్పు రావాల్సింది పెద్దవాళ్ళ దగ్గర నుంచి రావాలి. పెద్దవాళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా కలిసి ఉండాలి. పిల్లలకి చెప్పాల్సిందేనంటే స్వామి వివేకానంద గురించి చెప్పాలి, భక్తి మార్గులుండే రామకృష్ణ పరమహంస గురించి చెప్పాలి, హనుమంతుడి గురించి చెప్పాలి, రాముడి గురించి చెప్పాలి. ఇవన్నీ చెప్పట్లేదు ఇక్కడ. అసలు ఈ స్టోరీయే తెలియదు. రాబోయేటువంటి జనరేషను ఈయన ఎవరు అంటే రాముడు అంటే ఎవరు అంటే అలాంటి కాలం మళ్ళీ వస్తుందా అనిపిస్తుంది ఒక్కొక్క పరిస్థితుల్లో. అలా రాకూడదు, రావడానికి వీల్లేదు. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి యువకులను తయారు చేయాలి, పెద్దవాళ్ళు మార్పు చేయాలి అని ఒక సంకల్పంలో కనీసం వారానికి ఒక్కసారన్నా కుటుంబం కలిసి భోజనం చేస్తున్నారా, కలిసి పూజ చేస్తున్నారా, కలిసి ధ్యానం చేస్తున్నారా అంటే లేదు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేరు, అబ్బాయి హార్డ్వేరు. ఇప్పుడు ఆయన ఒక టైం, అమ్మాయి ఒక టైం. రాత్రి ఎప్పుడూ వస్తారు, పిల్లలేమో ఒక ఆయాస్ వస్తుంది. ఇట్లాంటి సమాజంలో మనం భారతదేశంలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, ఎక్కడున్నాం అని ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజం సార్. మన భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయ సంప్రదాయాలను మనం అవన్నీ ఆచరణ చేస్తే మన పిల్లలు మనల్ని రక్షిస్తారు. ఏమవుతుంది, ఎవరో ఆయ చేసి ఎక్కడో హాస్టల్లో పడేసి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని ఏజ్ అయిన తర్వాత మళ్ళీ ఓల్డ్ ఏజ్ రూమ్లో వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఎక్కడ సంప్రదాయాలు అలా వస్తాయి? రావట్లేదు. కాబట్టి పెద్దవాళ్ళు మార్పు రావాలి. మన ధర్మం, సంస్కృతి, దేవాలయానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చెప్పాలి. చెప్పట్లేదు.